వెన్నెల సిరీస్కి స్వాగతం. వెన్నెల ఇది ఒక తెలుగు అమ్మాయి కథ. ఎపిసోడ్ 8కి స్వాగతం. వెన్నెల ఇప్పుడు 10వ తరగతిలోకి వెళ్ళింది. స్కూలు నుండి హడావుడిగా ఇంటికి వచ్చిన వెన్నెల అమ్మ చెవిలో ఏదో చెప్పింది. వెంటనే అనసూయమ్మ కూతురికి కొన్ని విషయాలు చెప్పి ఆనందయ్య ఉన్న గదిలోకి వెళ్ళి విషయంను ఆనందయ్యకు చెప్పింది. విషయాన్ని తెలుసుకున్న ఆనందయ్యకు ఏమి చేయాలో పాలుపోలేదు. అనసూయ, నాకు ఏమి చెప్పాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఉన్న ఆర్థిక ఇబ్బందులలో కూతురికి జరపాల్సిన వేడుక ఖర్చు భారం అవుతుందని భయపడుతున్నాను. కూతురు పెద్దది అయిందని ఆనందపడాలా, ఖర్చు భారంగా తయారైందని భయపడాలా అర్థం కావడం లేదు అనసూయ అన్నాడు ఆనందయ్య బాధతో. కూతురికి జరపాల్సిన వేడుక జరపడం మన బాధ్యత, కానీ తల మీద ఎక్కువ భారం పెట్టుకోవడం కూడా సరి అయినది కాదు అని అంది అనసూయమ్మ. కానీ ఉన్నది ఒక్క కూతురే. సంబరాలలో కూతురి ముఖంలో ఆనందం చూడాలి మనం. కానీ మనలాంటి మధ్యతరగతి వాళ్ళు ఎప్పుడూ ఉన్న సమస్యలను తీర్చుకోవడంలోనే సతమతమవుతారు. ఇక ఇలాంటి వేడుకలు జరిపి ఆనందంగా ఉండడానికి డబ్బు కావాలి. ఖర్చు పెట్టడానికి డబ్బు చాలనప్పుడు, లేనప్పుడు ఆనందపడే సమయంలో కూడా వేదనకు గురి అవుతామండి అన్నది అనసూయమ్మ. మీరేమీ కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి. 5 రోజులు కూర్చోబెట్టి స్నానం పోసి ఇంట్లోకి తెస్తాంలేండి. ఇప్పటికిప్పుడు హడావుడిగా సంబరాలకు పోయి ఖర్చు మీద వేసుకొని తర్వాత బాధపడడం కన్నా కొన్ని కోరికలను పక్కన పెట్టి ముందుకు వెళ్ళడం మంచిదండి అని సర్ది చెప్పింది అనసూయమ్మ. కూతురు పుట్టగానే ప్రతి తల్లిదండ్రులు భయపడేది ఎన్నో విషయాలకు. ఇన్ని రోజులు అలాగో ఇలాగో ఇల్లును ముందుకు నెట్టుకొస్తున్న ఆనందయ్యకు ఏనాడు తనకు కూతురు ఉందని భయపడలేదు. కానీ ఈనాడు భయం కాదు, కానీ బాధ వేసింది. తన కూతురికి జరపాల్సిన సంబరాన్ని ఖర్చుకు భయపడి ఇప్పుడు అప్పులు చేయలేక జరపాల్సిన వేడుక జరిపి తన కూతురి ముఖంలో ఆనందాన్ని చూడలేని తన దౌర్భాగ్య స్థితికి మొదటిసారి బాధపడ్డాడు ఆనందయ్య. అత్తయ్యకు ఉన్న విషయం చెప్పింది అనసూయమ్మ. సరే బిడ్డ, ఇంట్లో మనం చేసుకోవాల్సినవి చేద్దాం. ఇక మన మధ్యతరగతి వాళ్లకు పైసా పైసా లెక్కనే. ఆడంబరాలకు పోయి అప్పుల పాలవడం కన్నా గుట్టు చప్పుడు కాకుండా బ్రతకడం మంచిది. ఏదో ఒకటి కానివ్వండి అంది అత్తమ్మ. 5 రోజులు గడిచిపోయాయి. ఇప్పుడే ఏమి చేయలేక ఇలా ఉన్నానే. కూతురికి పెళ్ళుడు వచ్చినప్పుడు ఎలా ఇబ్బందులు ఎదురవుతాయో అని కంగారు పడ్డాడు ఆనందయ్య. కానీ కాలం ఎవరి కోసం ఆగదు. గడియారంలో ముళ్ళు తిరుగుతూనే ఉంటుంది. రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఒకరోజు వెన్నెల తన స్నేహితురాలి ఇంటికి వెళుతుండగా పక్క వీధిలో బామ్మ వాళ్ళ అరుగు మీద కూర్చొని ఉంది. నడుచుకుంటూ వెళుతున్న వెన్నెలని దగ్గరకు పిలిచి, ఏం మనవరాలా, నీ వయసెంత అని అడిగింది. వెన్నెల తన వయస్సు చెప్పగా, ఏం పిల్ల, మాకు నీ దావత్ భోజనాలు ఎప్పుడు పెట్టిస్తావు అని నవ్వుతూ అడిగింది. ఏం చెప్పాలో అర్థం కాక చిన్న చిరునవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయింది వెన్నెల.